Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss August 10th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి వ్యవసాయ రంగ ఎగుమతులకు సంబంధించిన ఒక ముఖ్యమైన టాపిక్. బీహార్ నుండి ఆస్ట్రేలియాకు తొలిసారిగా జిఐ ట్యాగ్ పొందిన మిథిలా మకానా ఎగుమతి. బీహార్ నుండి ఆస్ట్రేలియాకు తొలిసారిగా జిఐ ట్యాగ్ పొందిన మిథిలా మకానాని ఎగుమతి చేయడం జరిగింది. మిథిలా మకానా అనేది దీన్ని సూపర్ ఫుడ్గా పిలుస్తారండి. ఇందులో న్యూట్రియంట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి ఈ మిథిలా మకానాని ఫర్ ద ఫస్ట్ టైం బీహార్ నుంచి ఆస్ట్రేలియాకి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. ఇది జిఐ ట్యాగ్ ప్రోడక్ట్, జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఉన్న ప్రోడక్ట్, భౌగోళిక గుర్తింపు కలిగిన ఒక వ్యవసాయ ఉత్పత్తి అని చెప్పవచ్చు. మరి ఇప్పుడు బీహార్ నుంచి ఫర్ ద ఫస్ట్ టైం తొలిసారిగా 18 మెట్రిక్ టన్నుల మిథిలా మకానాని ఎక్స్పోర్ట్ చేశారు ఆస్ట్రేలియాకి. మరి మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం ఇటువంటి టాపిక్స్. ఇండియాలో వ్యవసాయ రంగ ఎగుమతుల్ని ప్రోత్సహించే సంస్థ అపెడా, ఇండియాలో అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేసే ఆర్గనైజేషన్ అపెడా, అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. ఇదొక చట్టబద్ధమైన సంస్థ, స్టాచ్యుటరీ బాడీ. అపెడా యాక్ట్ 1985 కింద ఏర్పాటైంది. ఇది 1986 నుంచి అమల్లోకి వచ్చిందని చెప్పేసి కూడా చాలాసార్లు తెలుసుకున్నాం. ఇది 1986 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. మరి ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేయాల్సింది మిథిలా మకానా గురించి. యూనియన్ బడ్జెట్ 2025-26 ఏదైతే ఉందో, అంటే ఈ ఇయర్ బడ్జెట్ కాదండి, 2025-26 యూనియన్ బడ్జెట్, 2025-26 యూనియన్ బడ్జెట్లో ఒక అనౌన్స్మెంట్ చేశారు. మకానా బోర్డుని, ఒక జాతీయ స్థాయిలో ఒక మకానా బోర్డుని బీహార్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఒక మకానా బోర్డుని బీహార్లో కూడా ఏర్పాటు చేశారన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక మరి ఇది ఎక్కువగా ఈ పంట ఎక్కడ పడుతుంది అంటే, ఇవి మిథిలా మకానా అనేది ఇది మెయిన్గా పాండ్స్, చెరువులు, కాలువలు ఉంటాయి కదా, వాటిలో ఇది పండుతుంది. ఇది ఒక ఆక్వాటిక్ ప్రోడక్ట్ అని చెప్పవచ్చు. ఆక్వాటిక్ అంటే నీళ్ళల్లో లభించే ఒక వ్యవసాయ ఉత్పత్తి. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఏమని పిలుస్తారు అంటే ఫాక్స్ నట్ అని కూడా పిలుస్తారు. ఫాక్స్ నట్ ఫేమస్ నేమ్ వచ్చేసి మకానా. ఇది ఒక ఆక్వాటిక్ ఫ్లవరింగ్ క్రాప్. మరి దీనికి ఒక బొటానికల్ నేమ్ కూడా ఉంటుంది. ఇది మనకి జాగ్రఫీలో వెళ్ళిపోతాయండి ఇలాంటివి. సింపుల్గా మీరు ఇక్కడ కరెంట్ అఫైర్స్ అనేది ఆస్పిరెంట్స్ యొక్క దాన్ని ఏమంటారు, వాళ్ళ యొక్క చాయిస్ మీద ఆధారపడి ఉంటుందండి. ఇది మనకి డైరెక్ట్గా జనరల్గా ఎలా అడగడానికి ఛాన్స్ ఉంటుందంటే ఇటువంటివి. ఇటీవల ఆస్ట్రేలియాకు తొలిసారిగా జిఐ ట్యాగ్ పొందిన మిథిలా మకానాన్ని ఎగుమతి చేశారు. ఏ రాష్ట్రం నుంచి ఎగుమతి చేశారు అని చెప్పేసి అది డైరెక్ట్గా వన్ లైనర్ కరెంట్ అఫైర్ అది. కానీ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా కానీ మనకి జాగ్రఫీ అయినా, ఎకానమీ అయినా, బడ్జెట్ కావచ్చు, లేదంటే బడ్జెట్లో డిఫరెంట్ అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉన్నప్పుడు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వెళ్ళిపోతాయి. ఈ జాగ్రఫీలో మనకి జనరల్గా వ్యవసాయ రంగ ప్రోడక్ట్స్ గురించి వెళ్ళిపోతుంది. సో మకానా అని పిలుస్తారండి. దీన్నే బ్లాక్ డైమండ్ అని కూడా పిలుస్తారు. బ్లాక్ డైమండ్ ఎందుకంటే దీని డార్క్ అవుటర్ లేయర్, ఇది డార్క్ అవుటర్ లేయర్ని కలిగి ఉంటుంది. ఇది మెయిన్గా ఉష్ణమండల పంట అని చెప్పొచ్చు. ట్రోపికల్, సబ్ ట్రోపికల్ క్లైమేట్లో ఇది పెరుగుతుంది. ట్రోపికల్, సబ్ ట్రోపికల్ క్లైమేట్. దీన్ని సూపర్ ఫుడ్గా పిలుస్తారు. మరి దీనికి ఒక బొటానికల్ నేమ్ ఉంది. బొటానికల్ నేమ్ అంటే శాస్త్రీయంగా ఈ యొక్క బొటానికల్ పేరు వచ్చేసి యూరియలే ఫెరాక్స్. ఇంగ్లీష్లో చెప్పాలంటే ప్రిక్లీ వాటర్ లిల్లీ. సో ఇది మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఇవి నంబర్ ఆఫ్ రివిజన్స్ చేస్తే అసలు ఎన్ని పేజీలన్నా చదవచ్చు కరెంట్ అఫైర్స్. డైలీ ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంటే ఇది అసలు పెద్ద సమస్య కాదు కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ వన్, ఈ సముద్ర సిస్టమ్ను లాంచ్ చేసిన పోర్ట్స్ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ ఈ సముద్ర అనే ఒక డిజిటల్ సిస్టమ్ని లాంచ్ చేసిందండి. సముద్రయాన పరిపాలనను డిజిటలైజ్ చేయడము, అలానే నావికులకు అందించే సేవలను సులభతరం చేయడము, సరళతరం చేయడం కోసం ఈ సముద్ర వ్యవస్థను పోర్టు మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. మ్యారిటైమ్ గవర్నెన్స్ ఏదైతే ఉంటుందో, ఈ షిప్పింగ్ ఇండస్ట్రీ, మ్యారిటైమ్ సెక్టార్లో గవర్నెన్స్ని డిజిటలైజ్ చేయడం కోసం, అలానే నావికులు అంటే సీఫేరర్స్ అంటే నావికా సిబ్బంది ఆ సీఫేరర్స్కి అందించే ఏవైతే సర్వీసెస్ ఉంటాయో ఆ సర్వీసెస్ని ఈజీగా అందించాలి, సింప్లిఫై చేయాలి అని చెప్పేసి
ఈ సముద్ర సిస్టమ్ని లాంచ్ చేశారు. ఎవరు లాంచ్ చేశారు అంటే పోర్ట్స్ అండ్ షిప్పింగ్ మినిస్టర్ సర్బానంద సోనోవాల్ గారు ఈ యొక్క ఇనిషియేటివ్ని లాంచ్ చేయడం జరిగిందండి. మరి దీని ముఖ్య ఉద్దేశం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడైనా డైరెక్ట్గా అడుగుతాడు. ఈ సముద్రాన్ని ఇటీవల మనం వార్తల్లో చూసాము, దీన్ని లాంచ్ చేసిన మంత్రిత్వ శాఖ. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? మరి దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఈ యొక్క డిజిటల్ సిస్టంలో భాగంగా ఏవైతే ఈ సముద్రయాన రంగానికి సంబంధించిన సేవలు ఉంటాయో, అంటే ఉదాహరణకు షిప్పింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన సేవలు కావచ్చు, వాటికి సంబంధించిన ఆన్లైన్ పేమెంట్స్, ఆ షిప్పింగ్ ఇండస్ట్రీని ఎప్పటికప్పుడు రియల్ టైంలో ట్రాక్ చేయడం కోసము, రియల్ టైంలో వాటిని పర్యవేక్షించడం కోసం, అలానే డిజిటల్గా సర్టిఫికెట్స్ని ఇష్యూ చేయడం కోసం, సర్టిఫికెట్స్ని డిజిటల్ రూపంలో జారీ చేయడం కోసం ఈ యొక్క సిస్టమ్ని లాంచ్ చేశారు. ఈ సముద్ర విల్ బ్రింగ్ మ్యారీటైమ్ సర్వీసెస్ అండర్ వన్ అంబ్రెల్లా. It will provide the online payments and it will facilitate the real-time tracking of shipping industry, and also it will issue the certificates in digital format అని చెప్పవచ్చు. సో సింపుల్గా చెప్పాలి అంటే మ్యారిటైమ్ గవర్నెన్స్ని సులభతరం చేయాలి. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫోకస్ చేయాల్సింది సీఫేరర్స్, నావికా సిబ్బంది. ఇలాంటి కీ టర్మ్స్ తీసుకోవాలండి. సీఫేరర్స్, ఈ నావికా సిబ్బంది ఎవరైతే ఉంటారో మనం ఇటీవల వార్తల్లో చూసాం. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ జలసంధి ఏదైతే ఉందో, హార్ముజ్ జలసంధిలో భారత నావికులతో వెళ్తా ఉన్న 2 షిప్ల పైన అటాక్స్ జరిగాయి. ఇండియన్ క్రూ మెంబర్స్ అంటారు. క్రూ అంటే సిబ్బంది. ఇండియన్ సీఫేరర్స్ అంటే నావికా సిబ్బంది. భారత నావికా సిబ్బందితో వెళ్తా ఉన్న 2 షిప్స్ పైన స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్లో అటాక్స్ జరిగాయి. సో ఇమ్మీడియట్గా మన వాళ్ళు ఇలా అటాక్స్ జరిగితే మన సిబ్బందికి ప్రాబ్లం అని చెప్పేసి ఒక ఇనిషియేటివ్, ఒక ప్రోగ్రామ్ని కూడా ఇటీవల పోర్ట్ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది, పోర్ట్స్ మినిస్ట్రీ లాంచ్ చేసింది. దాని పేరే సీఫేరర్ ఫస్ట్ ప్రోగ్రామ్ని అడుగుతా డైరెక్ట్గా. సీఫేరర్ ఫస్ట్ అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసిన మినిస్ట్రీ అంటే పోర్ట్స్ మినిస్ట్రీ. దీని ముఖ్య ఉద్దేశం ఇండియన్ సీఫేరర్స్కి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎమర్జెన్సీ టైంలో అవసరమైన రెస్పాన్స్, అవసరమైన సహాయం అందించే కార్యక్రమం. మరి ప్రపంచంలో ఈ సీఫేరర్స్ విషయంలో, ప్రపంచంలో ఈ గ్లోబల్ షిప్పింగ్ ఇండస్ట్రీకి, అంతర్జాతీయ షిప్పింగ్ పరిశ్రమకు సీఫేరర్స్, నావికులు అవసరం కదా. ఆ నావికులను అందించే స్థానంలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే 2nd ప్లేస్లో ఉంది. వరల్డ్లో 2nd ప్లేస్లో ఉంది. ఫస్ట్ ఫిలిప్పీన్స్ కంట్రీ ఉంది. ఇక్కడ మీరు సింపుల్గా చూస్తే ఇటీవల జూలై 29 రీసెంట్ టాపిక్ అండి. మనం ఏదైనా టాపిక్స్ మనం చెప్తున్నాం కదండి, ప్రతి చిన్న టాపిక్ని కూడా మన కరెంట్ అఫైర్స్ ఎలా ఉంటాయంటే సందర్భం వచ్చినప్పుడు లింకప్ చేసేస్తామండి. ప్రతిదీ కూడా సపరేట్ టాపిక్గా ఎప్పుడు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు న్యూస్ పేపర్ తీసుకుంటే న్యూస్ పేపర్లో రోజుకు 100 ఐటమ్స్ ఉంటాయి, 100 టాపిక్లు ఉంటాయి. 100 టాపిక్లను కూడా మనం ఇక్కడ చెప్పడానికి కుదరదు. కానీ సందర్భం వచ్చినప్పుడు దాన్ని లింకప్ చేసుకొని ఆ టాపిక్స్ అన్ని మనం ఇంటిగ్రేట్ చేసుకుంటే ఈజీ అవుతుందండి. సో మరి ఇక్కడ మీరు చూసుకుంటే సీఫేరర్స్ విషయంలో ఇండియా బికమ్స్ వరల్డ్స్ 2nd లార్జెస్ట్ సప్లయర్ ఆఫ్ సీఫేరర్స్. అంతర్జాతీయ షిప్పింగ్ ఇండస్ట్రీకి ఈ నావికులను అందించే ప్రక్రియ ఏదైతే ఉందో ఇండియా 2nd ప్లేస్లో ఉందన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఫిలిప్పీన్స్ కంట్రీ. మరి ఇటీవల ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఎవరిచ్చారు అంటే బిమ్కో ఐసిఎస్ సీఫేరర్ వర్క్ ఫోర్స్ రిపోర్ట్ 2026 ప్రకారము గ్లోబల్ షిప్పింగ్ ఇండస్ట్రీకి ఇండియా సుమారుగా 3,11,936 మంది సముద్రయాన నిపుణులు, నావికా సిబ్బందిని అందిస్తూ ఉంది ఇండియా. నెక్స్ట్ వన్ తెలంగాణ కరెంట్ అఫైర్స్ అండి. పోలీసు అమరవీరుల కుటుంబాల కోసం టీజీ వీర్ పోర్టల్ ప్రారంభం. తెలంగాణ ప్రభుత్వం పోలీసు అమరవీరుల కుటుంబాల కోసం టీజీ వీర్ అనే ఒక పోర్టల్ని లాంచ్ చేసిందండి. తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ గారు ఈ పోర్టల్ని వరంగల్లో లాంచ్ చేశారు. పోలీస్ అమరవీరులు అంటే పోలీస్ మార్టైర్స్ ఎవరైతే ఉంటారో, పోలీస్ మార్టైర్స్ అమరవీరులు అంటే వాళ్ళు ప్రాణాలు కోల్పోతూ ఉంటారు కదా ప్రజల కోసం సేవ చేస్తూ. ఉదాహరణకు నక్సలైట్లతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోతూ ఉంటారు పోలీసులు. ఆ పోలీసులు అమరవీరుల కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు ఈ పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. టీజీ వీర్ పోర్టల్ ఫర్ కిన్ ఆఫ్ పోలీస్ మార్టైర్స్ లాంచ్డ్. కిన్ అంటే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు, పిల్లలు కావచ్చు, వాళ్ళంతా. ఎక్కడ లాంచ్ చేశారు? వరంగల్లో లాంచ్ చేశారు. మరి ఇది ఏం చేస్తుంది? ఈ టీజీ వీర్ పోర్టల్లో ఆ యొక్క పోలీస్ అమరవీరుల కుటుంబాల డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఆ మార్టైర్ ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. వాళ్ళకి అవసరమైన ఆర్థిక సహాయము, అవసరమైన ఎక్స్గ్రేషియా, అవసరమైన నష్టపరిహారము, వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వడము, అలాంటివన్నీ కూడా ఈ పోర్టల్ ద్వారా అందించడం జరుగుతుంది. ఈ యొక్క పోర్టల్ వచ్చేసి
వాళ్ళకి అవసరమైన ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఎక్స్గ్రేషియా, కంపాషనేట్ అపాయింట్మెంట్స్ అంటే కారుణ్య నియామకాలు. ఎవరైనా చనిపోతే ఆ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగాలు ఇస్తారు కదా, అవి కంపాషనేట్ అపాయింట్మెంట్స్ కావచ్చు. ప్లాట్ అలాట్మెంటు, ప్లాట్స్ ఇవ్వడము, భూములు అలాంటివి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ పోర్టల్ని ఎవరు డెవలప్ చేశారంటే స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఈ పోర్టల్ని అభివృద్ధి చేసింది. సో ఇది అండి టీజీ వీర్ పోర్టల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అండి. జలధార జలహారతి కార్యక్రమం కింద ప్రథమ స్థానంలో అల్లూరి సీతారామరాజు జిల్లా. జలధార జలహారతి కార్యక్రమం కింద ప్రథమ స్థానంలో అల్లూరి సీతారామరాజు జిల్లా. జలధార జలహారతి ప్రోగ్రాం కింద అల్లూరి సీతారామరాజు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో టాప్ ప్లేస్లో నిలిచింది. అల్లూరి సీతారామరాజు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో టాప్ డిస్టిక్గా అవతరించింది. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది జలధార జలహారతి కార్యక్రమం ఏంటి. పేరులోనే ఉంది జలధార జలహారతి అంటే ఇది నీటికి సంబంధించిన, నీటి వనరులకు సంబంధించిన ఒక కార్యక్రమం. నీటి వనరుల్ని సంరక్షించాలి, నీటి వనరుల్ని అభివృద్ధిపరచాలి, భూగర్భ జల వనరుల్ని పెంపొందింపజేయాలి. అలానే తద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక 100 రోజుల యాక్షన్ ప్లాన్ని లాంచ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాటర్ రిసోర్సెస్ని కన్జర్వ్ చేయడం కోసం, వాటర్ స్టోరేజ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేయడం కోసం, గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ని డెవలప్ చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 100 డే యాక్షన్ ప్లాన్ని లాంచ్ చేసింది. 100 రోజుల యాక్షన్ ప్లాను, అదే జలధార జలహారతి కార్యక్రమం. మరి ఇందులో 3 కాంపొనెంట్స్ ఉంటాయి, అంటే 3 కేటగిరీలు ఉంటాయి. 3 కేటగిరీలు ఒకటి వచ్చేసి ఈ ప్రోగ్రాం కింద ఎన్ని పనులు చేపట్టారు, నంబర్ ఆఫ్ వర్క్స్ టేకెన్ అప్, అంటే ఎన్ని పనులు అంటే ఏంటివి, ఎన్ని కాలువలు తవ్వారు, ఎన్ని పాండ్స్, ఎన్ని చెరువులు, ఎన్ని కుంటలు తవ్వారు, అటువంటివి. నంబర్ ఆఫ్ వర్క్స్ టేకెన్ అప్ అనే ఒక కేటగిరీ, ఎన్ని పనులు చేపట్టారు అనే ఒక కేటగిరీ. అలానే కొత్తగా వాటర్ స్టోరేజ్ కెపాసిటీ ఎంత యాడ్ అయ్యింది, న్యూ వాటర్ స్టోరేజ్ కెపాసిటీ, కొత్తగా నీటి స్టోరేజ్ కెపాసిటీ ఎంత పెరిగింది, న్యూ వాటర్ స్టోరేజ్ కెపాసిటీ ఒక కేటగిరీ. అలానే ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్, అంటే ఈ ప్రోగ్రాం కింద ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉన్నాయా లేదా, ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్. ఈ 3 కేటగిరీల్లోనూ అల్లూరి సీతారామరాజు డిస్టిక్ టాప్ ప్లేస్లో నిలిచిందండి. సో ఇది రాసుకుంటే సరిపోతుంది. మరి ఇక్కడ జలధార జలహారతి ప్రోగ్రాంలో భాగంగా ఏం చేస్తారు, ఇందాక చెప్పినట్టు ట్యాంక్స్ని రీస్టోర్ చేయడము, అంటే ట్యాంకుల పునరుద్ధరణ, ఫార్మ్ పాండ్స్ని తవ్వడము, అటువంటివి. మరి ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది జలధార జలహారతి కార్యక్రమము ఎప్పుడు లాంచ్ చేశారు అంటే రీసెంట్గా ఏప్రిల్ 2026లో ఏప్రిల్ 6, 2026న అన్నమయ్య జిల్లా అధికారికంగా లాంచ్ చేసింది. అన్నమయ్య జిల్లా. అయితే ఏప్రిల్ 7న ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లా యాడికి వెళ్ళారు. అనంతపురం డిస్టిక్ యాడికి వెళ్ళినప్పుడు ఈ 100 రోజుల యాక్షన్ ప్లాన్ని లాంచ్ చేశారు. అక్కడ మీరు చూసుకుంటే జలధార నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత అనే పేరుతో ఒక 100 డే యాక్షన్ ప్లాన్ని లాంచ్ చేశారు ఏప్రిల్ 7న. జలధార నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత అనే పేరుతో కార్యక్రమాన్ని ఎక్కడ లాంచ్ చేశారు అంటే అనంతపురం డిస్టిక్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ 2026 అనే విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. మరి ఇక్కడ ఇంకా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఫోకస్ చేయాల్సింది, ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా వార్తల్లో ఉన్నప్పుడు పాయింట్స్ ఇస్తాడు ఎగ్జామ్లో. మరి దీన్ని ఎవరు డెవలప్ చేశారు, దీనికి అవసరమైన మద్దతు ఎవరిస్తారు, అసలు భూగర్భ జల వనరులు ఎంత ఉన్నాయని ఎలా తెలుస్తుంది, శాటిలైట్ డేటా కావచ్చు, జిఐఎస్ డేటా, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, శాటిలైట్ డేటా ద్వారా మనం తెలుసుకోవచ్చు. మరి ఈ యొక్క కార్యక్రమానికి అవసరమైన మద్దతు, సపోర్ట్ ఎవరిస్తారు, ఏ సంస్థ ఇస్తుంది, ఆప్షన్స్ ఇస్తాడు. ఆప్షన్స్ ఇలా ఇస్తారు. ఎలా అంటే నీతి ఆయోగ్, ఇస్రో, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. చటుక్కున ఆస్పిరెంట్స్ మేబీ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అనుకునే అవకాశం కూడా ఉంటుంది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాదు, ఇది శాటిలైట్కి సంబంధించిందే కదా అని చెప్పేసి పొరబడే అవకాశం ఉంది. కానీ దీనికి అవసరమైన సపోర్ట్ అందించేది ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్. అబ్రివేషన్లు తెలియాలండి, దీనికి అబ్రివేషన్ తెలియకపోతే కష్టము. ఏపీఎస్ఏసి అంటే ఆంధ్రప్రదేశ్ స్పేస్ అప్లికేషన్ సెంటర్. ఇది ఐటీ డిపార్ట్మెంట్ కింద ఉండే ఒక స్వతంత్ర సంస్థ. ఆంధ్రప్రదేశ్ ఐటీ డిపార్ట్మెంట్ కింద ఉండే ఒక అటానమస్ బాడీ. ఆప్షన్ 2 ఆన్సర్. ఇలాంటివి అడుగుతాడండి. ఇది నెక్స్ట్ వన్ అగైన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక 2 టాపిక్లు ఉన్నాయండి. ఇది మనం డిస్కస్ చేసుకున్న టాపికే, బట్ అగైన్ న్యూస్లో ఉంది కాబట్టి తెలుసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్లోని 123 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో స్మార్ట్ ఎల్ఈడి వీధి దీపాల వ్యవస్థ. ఆంధ్రప్రదేశ్లోని 123 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో స్మార్ట్ ఎల్ఈడి వీధి దీపాల వ్యవస్థను ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోని 123 అర్బన్ లోకల్ బాడీస్లో స్మార్ట్ ఎల్ఈడి స్ట్రీట్ లైటింగ్ సిస్టమ్ని తీసుకురాబోతూ ఉన్నారు. మరి ఎవరు తీసుకురాబోతూ ఉన్నారంటే ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ. ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఈఈఎస్ఎల్ అనే ఒక కంపెనీ. ఇది మినిస్ట్రీ ఆఫ్ పవర్ మంత్రిత్వ శాఖ కింద ఉండే ఒక సంస్థ. మరి ఇక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏవైతే ప్రస్తుతం వీధి దీపాలు ఉన్నాయో వాటి స్థానంలో స్మార్ట్ ఎల్ఈడి స్ట్రీట్ లైటింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేయబోతున్నారు. మరి ఫస్ట్ ఏంటి స్మార్ట్ లెడ్ సిస్టమ్ అంటే ఏంటి? జనరల్గా స్మార్ట్ లెడ్ సిస్టమ్ అంటే ఇది ఒక సెంట్రలైజ్డ్ కంట్రోల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది. ఇది ఒక కేంద్రీకృత పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా పనిచేస్తుంది. ఒక సెంట్రలైజ్డ్ కంట్రోల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా ఇది పనిచేస్తుంది. అంటే ఇప్పుడు వీధి దీపాలు ఏర్పాటు చేసాం ఆంధ్రప్రదేశ్లో. ఆ వీధి దీపాల్లో ప్రతి వీధి దీపం అది వెలుగుతా ఉందా లేదా తెలుసుకోవాలంటే చాలా కష్టం. మరి ఎవ్రీ స్ట్రీట్ లైట్, ఏ స్ట్రీట్ లైట్లో ప్రాబ్లం ఉందో తెలుసుకోవాలి అంటే ఒక సెంట్రలైజ్డ్, ఒక కమాండ్ సెంటర్, ఒక హెడ్ క్వార్టర్స్ మాదిరి, ఒక ఆఫీస్ మాదిరి ఉందంటే అక్కడి నుంచే టెక్నాలజీ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ని ఉపయోగిస్తారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే ఒక టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఇది ఏఐ ఆధారిత అని చెప్పవచ్చు, కృత్రిమ మేధస్సు ఆధారిత. సో అది స్మార్ట్ లెడ్ స్ట్రీట్ లైటింగ్ సిస్టమ్. మరి దీన్ని ఎవరు ఏర్పాటు చేయబోతున్నారంటే ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ కంపెనీ. ఈ ప్రాజెక్ట్ని ఎవరి సహకారంతో అమలు చేస్తూ ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి చెందిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, పట్టణ మున్సిపల్ పరిపాలన మరియు పట్టణ అభివృద్ధి విభాగము ఆ సహకారం అందిస్తుంది ఆ డిపార్ట్మెంట్. రైట్. మరి ఇందులో భాగంగా ఎన్ని ఏర్పాటు చేయబోతున్నారంటే సుమారుగా 10.5 ల్యాక్ స్మార్ట్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ని ఏర్పాటు చేయబోతున్నారు. 10.5 లక్షల స్మార్ట్ స్ట్రీట్ లైట్స్. మరి తొలి దశలో భాగంగా 7.5 లక్షల స్మార్ట్ లెడ్ లైట్లను ఏర్పాటు చేయబోతున్నారు. ఫస్ట్ ఫేజ్లో భాగంగా 7.5 ల్యాక్ స్ట్రీట్ లైట్స్ని ఏర్పాటు చేయబోతున్నారు. గుర్తుపెట్టుకోండి, స్మార్ట్. ఈ పాయింట్లు ఎనఫ్ అండి. మీరు ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ ఈ హైలైట్స్ చదువుకోవచ్చు. నేను ఎందుకు హైలైట్ చేశానంటే ఇట్లా న్యూస్ పేపర్లో ఈజీగా మీకు చూడంగానే అర్థమైపోతుంది. ఈ మధ్యలో ఎంత చదవకపోయినా కూడా ఏం కాదు, ఈ పాయింట్లు చదువుకున్నా చాలు. అంటే మీ పనిని సులభతరం చేస్తున్నా అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ అగైన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ న్యూస్లో ఉందండి. ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్స్ ఇన్ 175 కాన్స్టిట్యుయెన్సీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్వర్ణాంధ్ర 2047 టార్గెట్ని సాధించాలి అని చెప్పేసి ప్రతి నియోజకవర్గంలో ఒక విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ని ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్వర్ణాంధ్ర 2047 టార్గెట్ని అచీవ్ చేయడం కోసం ఎవ్రీ కాన్స్టిట్యుయెన్సీలో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్స్ని సెటప్ చేసింది. మరి ఓవరాల్గా 175 కాన్స్టిట్యుయెన్సీస్ 175 నియోజకవర్గాల్లో 175 యాక్షన్ ప్లాన్ యూనిట్స్ని ఏర్పాటు చేసింది. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రశంసించింది, కేంద్ర ప్రభుత్వం అప్రిషియేట్ చేసింది. ఇప్పుడు దీన్ని గుజరాత్, యూపీ గవర్నమెంట్స్ కూడా అమలు చేయడానికి రెడీ అవుతూ ఉన్నాయి. గుజరాత్, యూపీ గవర్నమెంట్స్ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఫోకస్ చేయాల్సింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని సాధించడానికి డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఏర్పాటు చేసింది. జిల్లా స్థాయిలో కూడా యాక్షన్ ప్లాన్ యూనిట్స్ని ఏర్పాటు చేసింది. ఒక రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకుంటే సరిపోదు అభివృద్ధికి అని చెప్పేసి మండలాన్ని, అలానే నియోజకవర్గాన్ని, ఈవెన్ మండలాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పేసి ఇలా నియోజకవర్గాల్లో 175 విజన్ యాక్షన్ ప్లాన్స్ని ఏర్పాటు చేశారండి. మరి ఇందులో భాగంగా ఆ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్కి ఎవరు హెడ్ ఉంటారు అంటే లోకల్ ఎమ్మెల్యే. దానికి ఎవరు నాయకత్వం వహిస్తారంటే లోకల్ ఎమ్మెల్యే. మరి ఒక్కొక్క టీంలో 9 మెంబర్స్ ఉంటారు. ఒక్కొక్క విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లో 9 మెంబర్స్ ఉంటారు, 9 మంది సభ్యులు ఉంటారు. ఆ ఎమ్మెల్యే కోసం ఒక ఆఫీస్ని కూడా ఏర్పాటు చేశారు. 9 మెంబర్స్ ఉంటారు. ఆ ఒక్కొక్క ఆఫీస్కి 10 లక్షలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కేటాయించింది. ఎంత? 10 ల్యాక్ కేటాయించిందండి. మరి ఒక స్పెషల్ ఆఫీసరు వైస్ చైర్పర్సన్గా ఉంటారు. లోకల్ ఎమ్మెల్యే ఈ ప్లాన్ యూనిట్కి చైర్పర్సన్గా ఉంటారు. ఒక స్పెషల్ ఆఫీసరు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్గా ఉంటారు. ఇవన్నీ కూడా ఎకనామిక్ సర్వే, ఆంధ్రప్రదేశ్ సర్వేలో చదువుతారు, బడ్జెట్లలో చదువుతూ ఉంటారు ఇలాంటివి. మరి ఇది ఎప్పుడు లాంచ్ చేశారంటే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ లాస్ట్ ఇయరే లాంచ్ చేశారండి. జూన్ 9, 2025లోనే విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్స్ని
లాంచ్ చేశారు. ఈవెన్ జిల్లాల్లో లాంచ్ చేశారు, కాన్స్టిట్యున్సీలో కూడా లాంచ్ చేశారు. వర్చువల్గా లాంచ్ చేశారు ఆయన, అంటే వీడియో రిమోట్ సహకారంతో సెక్రటరియట్ అమరావతి నుంచి లాంచ్ చేశారు జూన్ 2025లో. నెక్స్ట్ వన్, ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి, ప్రకృతి జ్ఞానధామ్ పర్యావరణ విద్యా కేంద్రం. ప్రకృతి జ్ఞానధామ్ పర్యావరణ విద్యా కేంద్రం. యూనియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ డాక్టర్ జితేంద్ర సింగ్ గారు ప్రకృతి జ్ఞానధామ్ అనే ఒక ఎకో ఎడ్యుకేషనల్ హబ్ని లక్నోలో ప్రారంభించారు. ప్రకృతి జ్ఞానధామ్ అనే ఒక పర్యావరణ విద్యా కేంద్రాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు ఉత్తరప్రదేశ్లోని లక్నోలో లాంచ్ చేశారండి. మరి ఇదేంటిది, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఇది ఎకో ఎడ్యుకేషనల్ హబ్. అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, పర్యావరణాన్ని కాపాడడానికి వివిధ రకాల మొక్కల్ని నాటుతూ ఉంటాము, ఆ బయోడైవర్సిటీని కన్జర్వ్ చేయాలి, జీవ వైవిధ్యాన్ని సంరక్షించాలి, ఆ జీవ వైవిధ్యాన్ని సంరక్షించడానికి అవసరమైన పరిశోధనలు చేపట్టాలి అంటే ఒక సెంటర్, ఒక ఎకో ఎడ్యుకేషనల్ హబ్ ఉండాలి అని చెప్పేసి లక్నోలో లాంచ్ చేశారు. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, బయోడైవర్సిటీ కన్జర్వేషను, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, పర్యావరణానికి సంబంధించిన రీసెర్చ్ చేపట్టడానికి ఒక సెంటర్. ఎక్కడ లాంచ్ చేశారంటే లక్నోలోని మహర్షి పరశార్ బయో రిసోర్స్ సెంటర్లో దీన్ని ఏర్పాటు చేశారు. మరి దీన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే సిఎస్ఐఆర్కు చెందిన నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, సిఎస్ఐఆర్కు చెందిన నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దీన్ని అభివృద్ధి చేసింది, ఈ యొక్క ఎకో ఎడ్యుకేషనల్ హబ్ని. ఈ సిఎస్ఐఆర్ చెందిన నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అంటే లక్నోలో ఉంది, హెడ్ క్వార్టర్స్, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఐఐటి ఢిల్లీలో పరం ప్రజ్ఞ సూపర్ కంప్యూటింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ. ఐఐటి ఢిల్లీలో పరం ప్రజ్ఞ అనే ఒక సూపర్ కంప్యూటింగ్ సెంటర్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేశారు. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది ఆ పరం ప్రజ్ఞ సూపర్ కంప్యూటింగ్ గురించి. ఇది దేనికోసమో, ఎవరి కోసం. ఇటీవల ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆగస్ట్ 8న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఐఐటి ఢిల్లీ యొక్క 57వ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐఐటి ఢిల్లీ యొక్క 57th కాన్వొకేషన్, 57వ కాన్వొకేషన్ సెరమనీలో పాల్గొని స్టూడెంట్స్ని ఉద్దేశించి ఆయన ఒక స్పీచ్ ఇచ్చారు. అక్కడ ఐఐటి ఢిల్లీలో పరం ప్రజ్ఞ అనే ఒక ఏఐ పవర్డ్ కృత్రిమ మేధస్సు ఆధారిత హై పర్ఫార్మెన్స్ సూపర్ కంప్యూటింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు. మరి సూపర్ కంప్యూటర్స్ ఎందుకు ఉపయోగాలండి, మనకి రకరకాల అప్లికేషన్స్, ఒక డ్రగ్ ఇండస్ట్రీలో కావచ్చు, మెడిసిన్ ఇండస్ట్రీలో కావచ్చు, ఇండస్ట్రీలో, డిఫెన్స్లో, స్పేస్ సెక్టార్లో కావచ్చు, ఎవ్రీవేర్ సూపర్ కంప్యూటర్స్ని ఉపయోగించి మ్యాథమెటికల్ మోడల్స్ని డెవలప్ చేయొచ్చు, మ్యాథమెటికల్ మోడల్స్ అల్గారిథమ్స్ని తయారు చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రగ్, ఒక ఔషధాన్ని కనుగొనాలి. మనము ఒక ఔషధాన్ని కనుగొనాలంటే దానికి ఫార్ములాలు తయారు చేయాలి. ఈ సూపర్ కంప్యూటర్స్ని ఉపయోగించి ఫాస్ట్గా తయారు చేయొచ్చు. మరి ఇప్పుడు ఐఐటి ఢిల్లీలో లాంచ్ చేశారు పరం ప్రజ్ఞ. మరి ఇది ఎవరి కోసం అంటే మెయిన్గా స్టూడెంట్స్కి వెళ్ళిపోతుందండి. పరం ప్రజ్ఞ సూపర్ కంప్యూటర్ అనేది ఎవరి కోసం అంటే ఫీచర్స్ మనకు అవసరం లేదు, జస్ట్ ఆర్డినరీ కంప్యూటర్స్ కంటే చాలా ఫాస్ట్ ఇవి సూపర్ కంప్యూటర్స్. డేటాని క్విక్గా అనలైజ్ చేస్తాయి, స్టూడెంట్స్కి వెళ్ళిపోతాయి. మెయిన్గా ఇప్పుడు ఐఐటి ఢిల్లీలో ఏర్పాటు చేసినది స్టూడెంట్స్కి, సైంటిస్టులకి చాలా హెల్ప్ అవుతుంది. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ కూడా లాంచ్ చేసింది కదా. 2015లో ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ని కూడా లాంచ్ చేసింది. మరి భారతదేశం మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ ఏదండి? పరం 8000. పరం 8000 ఇండియాస్ ఫస్ట్ సూపర్ కంప్యూటర్ పరం 8000 ఎప్పుడు లాంచ్ చేశారండి? 1991లో లాంచ్ చేశారు. 1991లో ఇండియాస్ ఫస్ట్ సూపర్ కంప్యూటర్. మరి సూపర్ కంప్యూటర్స్ యొక్క కంప్యూటింగ్ కెపాసిటీని వేటిలో కొలుస్తారు? ఫ్లాప్స్, ఫ్లోటింగ్ ఆపరేషన్స్ పర్ సెకండ్. మీకు ఇటువంటివన్నీ ఎస్ఎన్టీలో కవర్ అయ్యండి. మీకు ఇలాంటి టాపిక్స్ కావాలంటే మనము 2024 డిసెంబర్, జనవరి, 2025 జనవరి, ఫిబ్రవరి ఆ టైంలో ఏపీ గ్రూప్ 2 టైంలో సైన్స్ అండ్ టెక్నాలజీ పైన చాలా వీడియోలు చేశామండి. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే హరీష్ అకాడమీ యూట్యూబ్లో
ప్లేలిస్ట్ సెక్షన్కి వెళ్తే అక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోస్ చాలా ఉంటాయి. 2024 డిసెంబర్తో మొదలుపెట్టి 2025 ఫిబ్రవరి వరకు ఇలాంటి టాపిక్స్ బేసిక్స్ అన్ని చాలా కవర్ చేసాం. ఆస్పిరెంట్స్ చూడాలంటే చూడొచ్చండి. ఇక నెక్స్ట్ వన్, మిలిటరీ విన్యాసాలు. భారత నౌకాదళం, అమెరికా నౌకాదళం పేలుడు పదార్థాల నిర్వీర్య ప్రక్రియ విన్యాసం 2026. ఎక్స్ప్లోజివ్ ఆర్డినెన్స్ డిస్పోజల్ ఎక్సర్సైజ్ 2026ని ఇండియన్ నేవీ, అమెరికన్ నేవీ లాంచ్ చేసిందండి. మరి ఇక్కడ ఎక్స్ప్లోజివ్ ఆర్డినెన్స్ డిస్పోజల్ అంటే ఈ పేలుడు పదార్థాలు ఉంటాయి కదా, ముఖ్యంగా ఈ షిప్స్ని పేల్చేయడానికి ఏవైనా పేలుడు పదార్థాలు యూజ్ చేస్తూ ఉంటాయి శత్రు దేశాలు. మరి అటువంటి ఎక్స్ప్లోజివ్ ఆర్డినెన్స్, ఈ యొక్క పేలుడు పదార్థాలని నిర్వీర్యం చేయాలి, వాటిని నిర్వీర్యం చేయాలి, డిస్పోజల్ చేయాలని చెప్పేసి ఒక ఎక్సర్సైజ్ని లాంచ్ చేశాయి ఇండియన్ నేవీ, అమెరికన్ నేవీ. ఎక్కడ లాంచ్ చేశాయంటే కేరళలోని కొచ్చిన్లోని సదరన్ నావల్ కమాండ్ వద్ద ఈ ఎక్సర్సైజ్ని లాంచ్ చేశాయి. ఇవాళ స్టార్ట్ అయిందండి, ఆగస్ట్ 10th నుంచి ఆగస్ట్ 14th వరకు. మరి ఇది ఎప్పటి నుంచి జరుగుతూ ఉందంటే యాక్చువల్లీ 2005 నుంచి ఈ ఎక్స్ప్లోజివ్ ఆర్డినెన్స్ డిస్పోజల్ ఎక్సర్సైజ్ ఇండియన్ నేవీ, అమెరికన్ నేవీ మధ్య జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం జరుగుతూ ఉన్నది 8th ఎడిషన్. మనకి జనరల్గా ఇలాంటి విన్యాసాలు చాలా జరుగుతుంటాయండి, కానీ మెయిన్ విన్యాసాలు గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాకి అమెరికాకి మధ్య జరిగే యుద్ధ అభ్యాస్ ఆర్మీ ఎక్సర్సైజు, ఇండియాకి అమెరికాకి మధ్య జరిగే కోప్ ఇండియా ఎయిర్ ఎక్సర్సైజ్ వైమానిక విన్యాసము, ఇలాంటివి మనకి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనం తెలుసుకున్నాం ఎక్సర్సైజ్ తర్కష్ 8th ఎడిషన్. ఇండియాకి అమెరికాకి మధ్య జరిగే జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ ప్రత్యేక బలగాల విన్యాసము, అలాంటివి మనకి చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి జరుగుతుంటాయి. ఇలాంటివి జరిగినప్పుడు దాని పేరు, ఎవరి మధ్య జరిగింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎనఫ్. ఇక అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచి జరుగుతూ ఉంది, అది మన నంబర్ ఆఫ్ రివిజన్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఇలాంటివి జనరల్గా డైరెక్ట్గా అడుగుతాడు. ఒకవేళ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్లు అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ ఉంది, ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం, ఆస్ట్రేలియాలో జరుగుతుంది ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ అనే ఒక వైమానిక విన్యాసం. అలాంటివి చాలా ఇంపార్టెంట్, అలాంటివి ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. ఇలాంటివి పేలుడు పదార్థాలని నిర్వీర్యం చేయడము, ఇలాంటి విన్యాసాలు చేస్తూనే ఉంటారు. సో ఇవి చూసుకోండి. నెక్స్ట్ వన్, డిసీజెస్, వ్యాధులకు సంబంధించండి. కేరళలో లెప్టోస్పిరోసిస్ అనే ఒక డిసీజ్ వల్ల మరణాలు సంభవిస్తూ ఉన్నాయండి. లెప్టోస్పిరోసిస్ మోర్టాలిటీ స్పైరల్స్ అప్ ఇన్ కేరళ. మోర్టాలిటీ అంటే మరణాలు. లెప్టోస్పిరోసిస్ అనే ఒక డిసీజ్, ఒక వ్యాధి వల్ల కేరళలో మరణాలు ఎక్కువగా సంభవిస్తూ ఉన్నాయండి. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లెప్టోస్పిరోసిస్ డిసీజ్ గురించి తెలుసుకోవాలి. ఇదొక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఇదొక బ్యాక్టీరియల్ వ్యాధి. మరి 2025లో అత్యధికంగా లెప్టోస్పిరోసిస్ మరణాలను చవిచూసిన రాష్ట్రం ఏది అంటే కేరళ. 2nd ప్లేస్లో తమిళనాడు ఉంది, 3rd ప్లేస్లో కర్ణాటక ఉంది. మరి ఇక్కడ లెప్టోస్పిరోసిస్ అంటే ఏంటి? ఇది కేరళలో 1989 నుంచి కేరళలో సంభవిస్తూ ఉందండి ఈ వ్యాధి. మెయిన్గా ఎండిమిక్ టు కేరళ అని చెప్పవచ్చు. ఎండిమిక్ టు కేరళ అంటే కేరళలో ఎక్కువగా వస్తుంటుంది. ఇది ఒక ఫ్లూ లైక్ బ్యాక్టీరియల్ డిసీజ్, బ్యాక్టీరియల్ వ్యాధి. మరి ఏ బ్యాక్టీరియా ద్వారా వస్తుందంటే లెప్టోస్పిరా అనే ఒక బ్యాక్టీరియం ద్వారా వస్తుంది. ఇది హ్యూమన్స్ని అటాక్ చేస్తుంది, యానిమల్స్ని అటాక్ చేస్తుంది, జంతువులకి వస్తుంది, మనుషులకి వస్తుంది. అంటే ఇది జూనోటిక్ డిసీజ్. జూనోటిక్ వ్యాధి అంటే యానిమల్స్ నుంచి మనుషులకి ఆ వ్యాధి వస్తే దాన్ని జూనోటిక్ డిసీజ్ అంటారు. యానిమల్స్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ ఇస్ పాసిబుల్, దట్ ఈస్ జూనోటిక్. దీన్నే ర్యాట్ ఫీవర్ అని కూడా పిలుస్తారు. ఎలుక జ్వరము. ర్యాట్ ఫీవర్ అంటే ఎలుక జ్వరం. అంటే ఎందుకు వస్తుందంటే ఈ ర్యాట్స్, రొడెంట్స్ ద్వారా వస్తుంది. ఈ ర్యాట్స్లలో ఆ బ్యాక్టీరియా ఉంటుంది, అట్లా వస్తుంది. మరి ఎక్కువగా ఎలా వస్తుంది అంటే ఇది కంటామినేటెడ్ వాటర్, కలుషితమైన నీరు, అలానే కలుషితమైన నేల. ఫర్ ఎగ్జాంపుల్ నేలలో ఈ ర్యాట్స్ యొక్క యూరిను అదర్ యానిమల్స్ యొక్క యూరిను ఆ సాయిల్లో కలిసినప్పుడు బ్యాక్టీరియా అట్లా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్ కెన్ బి ఫౌండ్ ఇన్ కంటామినేటెడ్ వాటర్ ఆర్ సాయిల్ కంటామినేటెడ్ బై ద యూరిన్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ ర్యాట్స్ అండ్ అదర్ అనిమల్స్. సో అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. మరి ఇప్పుడు ఈవెన్ తెలంగాణలో కూడా ఈ వ్యాధి మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ డేస్, వార్తల్లో ముఖ్యమైన దినోత్సవాలు. వరల్డ్ బయోఫ్యూయల్ డే ఆగస్ట్ 10. ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం ఆగస్ట్ 10.
ఎవ్రీ ఇయర్ వరల్డ్ బయోఫ్యూయల్ డేని ఆగస్ట్ 10th సెలబ్రేట్ చేస్తారండి. మరి మనకి ఇంపార్టెంట్ డేస్ అన్నప్పుడు గుర్తుపెట్టుకొస్తుంది వరల్డ్ బయోఫ్యూయల్ డే ఎప్పుడు ఆగస్ట్ 10th. మరి బయోఫ్యూయల్స్ అంటే ఏంటండి? జీవ ఇంధనాలు, జీవ వనరులు ఉంటాయి కదా, అగ్రికల్చరల్ వేస్ట్, రైస్ హస్క్, వరి పొట్టు, ఈ యొక్క షుగర్ మొలాసెస్, ఇటువంటి వాటి నుంచి ఫ్యూయల్ని, ఇంధనాన్ని తయారు చేస్తే అదే బయోఫ్యూయల్. మరి ఎవరు దీన్ని నిర్వహిస్తారు అంటే ఏ మంత్రిత్వ శాఖ? మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, పెట్రోలియం మరియు సహజవాయు మంత్రిత్వ శాఖ. మరి ఎందుకు ఆగస్ట్ 10th అంటే 1893 ఆగస్ట్ 10th 1893 సంవత్సరం ఆగస్ట్ 10th జర్మనీకి చెందిన ఒక పర్సన్, జర్మనీకి చెందిన ఒక సైంటిస్ట్ రుడాల్ఫ్ డీజల్ అనే ఆయన తన వెహికల్ని వెజిటబుల్ ఆయిల్ని ఉపయోగించి రన్ చేశాడు. తనకున్న ఒక ఇంజన్ని వెజిటబుల్ ఆయిల్, అది కూడా పీనట్ ఆయిల్ని ఉపయోగించి రన్ చేశాడు. అంటే అప్పటి నుంచే ఈ బయోఫ్యూయల్స్ స్టార్ట్ అయ్యాయి. అందుకు ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 10th. సో బయోఫ్యూయల్ అనేది రెన్యూబుల్ ఎనర్జీ, పునరుత్పాదక శక్తి వనరు, క్లీన్ ఫ్యూయల్, స్వచ్ఛ ఇంధనము, పర్యావరణానికి కూడా మంచిది. మరి ఈ కాంటెక్స్ట్లో గుర్తు రావాల్సినది మనకి ఏమైనా ఆర్గనైజేషన్స్ ఉన్నాయా? గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ ఉంది కదండి, అంతర్జాతీయ జీవ ఇంధన కూటమి అంటారు. గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ ఎప్పుడు లాంచ్ చేశారండి? 2023లో ఇండియా లాంచ్ చేసింది, బ్రెజిల్తో కలిసి లాంచ్ చేసింది గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ 2023లో. మరి ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయో ఒక్కసారి మనం తెలుసుకుందాం. మీకు ఎన్విరాన్మెంట్లో వెళ్ళిపోతుంది ఇది. మీరు ఇక్కడ చూస్తే గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అఫీషియల్ వెబ్సైట్ అండి. ఎప్పుడైనా కానీ ఆస్పిరెంట్స్ నేను చెప్పేది ఒకటి అండి, మీకు అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేయాలంటే గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అని గూగుల్లో సెర్చ్ చేసి పక్కన అఫీషియల్ వెబ్సైట్ అని టైప్ చేయండి, అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. దానిపైన ఫస్ట్ లింకే ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్. ఆ లింక్ని మీరు చెక్ చేస్తే వస్తాయి. గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్లో ఎన్ని కంట్రీలు ఉన్నాయి ఇప్పటికంటే లేటెస్ట్గా ఇది 25 కంట్రీలు ఉన్నాయి, 25 కంట్రీస్, 12 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, 12 అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయండి. మరి ఆ 25 కంట్రీస్లో అర్జెంటీనా, బ్రెజిల్, కెనడా, ఇండియా ఇలాంటి దేశాలు ఉన్నాయి. మీరు చదువుకోవచ్చండి. ఇక్కడ 25 దేశాల్లో 8 G20 కంట్రీలు ఉన్నాయి, 4 G20 ఆహ్వానిత దేశాలు ఉన్నాయి, 13 నాన్ G20 కంట్రీస్ ఉన్నాయి, 13 G20 ఏతర దేశాలు ఉన్నాయి, 12 అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి, 12 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. ఉదాహరణకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇలాంటివి ఉన్నాయండి. మీరు ఇవి రాసుకోవచ్చు. ఎన్విరాన్మెంట్లో డైరెక్ట్గా అడుగుతాడు, క్రింది వాటిలో గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్కి సంబంధించి ఏవి నిజం అంటాడు. ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, ఈజీగా కనబడుతుంది. తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ కూడా ఇంగ్లీష్లో చదవచ్చు, అది పెద్ద విషయం కాదు. ఇక్కడ తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ కూడా ఈజీగా దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకోవచ్చు అండి. నెక్స్ట్ వన్, అగైన్ అనదర్ ఇంపార్టెంట్ డే, వరల్డ్ లయన్ డే, ఆగస్ట్ 10th, అంతర్జాతీయ సింహాల దినోత్సవం. వరల్డ్ లయన్ డేని ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 10th సెలబ్రేట్ చేసుకుంటారండి. దీని ముఖ్య ఉద్దేశం ఆసియా సింహాలు, ఆఫ్రికా సింహాలని సంరక్షించాలి అనే ఉద్దేశం. ఆసియాటిక్ లయన్స్, ఆఫ్రికా లయన్స్ని ప్రొటెక్ట్ చేయాలి. మరి ఆఫ్రికన్ లయన్ని శాస్త్రీయ నామం ఏంటి? ఆఫ్రికన్ లయన్ యొక్క సైంటిఫిక్ నేము ప్యాంథరా లియో. అదే ఆసియాటిక్ లయన్ సైంటిఫిక్ నేమ్, శాస్త్రీయ నామం వచ్చేసి ప్యాంథరా లియో పర్సికా. మరి ఇక్కడ ఆసియాటిక్ లయన్ IUCN స్థితి ఏముందండి? ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, IUCN రెడ్ లిస్ట్లో ఏ జాబితాలో ఉంది ఆసియాటిక్ లయన్? ఎండేంజర్డ్. ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి. అగైన్ మీరు IUCN రెడ్ లిస్ట్ అఫీషియల్ వెబ్సైట్ అని కొడితే, IUCN రెడ్ లిస్ట్ అని కొడితే IUCN రెడ్ లిస్ట్లోకి మీరు వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత సెర్చ్ చేస్తే అక్కడ మీకు కావాల్సిన జీవి పేరు సెర్చ్ చేస్తే దాని IUCN స్థితి వస్తుంది. ఆసియాటిక్ లయన్ దీని IUCN స్థితి ఎండేంజర్డ్ అండి. గతంలో వల్నరబుల్ ఉండింది. వల్నరబుల్ అంటే గతంలో వల్నరబుల్ అప్పుడు ఉండింది, దుర్బలమైన స్థితి. ఇప్పుడు ఇంకా ఇది ఎండేంజర్ అయ్యింది, ఎండేంజర్. అయితే ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేస్తూ ఉంటే క్లియర్గా ఎండేంజర్డ్ అనే వస్తూ ఉందండి. మరి ఇక్కడ ఆసియాటిక్ లయన్స్కి సంబంధించి సెన్సస్ చేస్తారు కదా ఫర్ ఎవ్రీ 5 years, 5 ఏళ్ళకి ఒకసారి. 2025లో 16th ఏషియాటిక్ లయన్ సెన్సస్ని చేశారు ఇండియాలో. ఆసియా సింహాలు కనబడే ఏకైక ప్రాంతము గిర్ నేషనల్ పార్క్, గుజరాత్. ఇండియాలోనే కనబడతాయి గిర్ నేషనల్ పార్క్, గుజరాత్. ఆసియా సింహాలకి సెకండ్ హోము, రెండవ ఆవాసము బర్దా వైల్డ్ లైఫ్ శాంచురీ, గుజరాత్. రైట్. మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఆసియా సింహాలు ఇండియాలో?
2025 సెన్సస్ ప్రకారము 891 ఉన్నాయి. 891. ప్రాజెక్ట్ లైన్ ఎప్పుడు లాంచ్ చేశారు? 2020లో లాంచ్ చేశారు. 2020. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసుకున్న టాపిక్కే. ప్రైవేట్ రంగంలో భారతదేశపు మొట్టమొదటి రైడ్ షేర్ ఉపగ్రహాన్ని ఏ సంస్థ నిర్మించింది? మనం డిస్కస్ చేసుకున్నాం రీసెంట్గా. విచ్ కంపెనీ హ్యాస్ బిల్ట్ ఇండియాస్ ఫస్ట్ రైడ్ షేర్ శాటిలైట్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్? ట్రై చేయండి. ఇక నేను అడిగిన క్వశ్చన్, గోబర్ధన్ స్కీమ్ యొక్క బడ్జెట్ ఎంత అంటే 23,731 కోట్లు అండి. 23,731 crore. అయితే ఆస్పిరెంట్స్ కొంతమంది 23,371 కోట్లు అన్నారండి. అది వాళ్ళ తప్పేం లేదు, అది నా తప్పే. ఎందుకంటే నేను అంతకుముందు రోజు నేనేం చెప్పిన, టైపింగ్ మిస్టేక్ చేయడం వల్ల 23,731 కోట్ల స్థానంలో 23,371 కోట్లు అని చెప్పేసి నేను టైపింగ్ మిస్ చేసిన. అది నా తప్పు, ఆస్పిరెంట్స్ తప్పు కాదు. అయితే నెక్స్ట్ రోజు నేను దాన్ని సవరించుకున్నా. నెక్స్ట్ రోజు టైపింగ్ మిస్టేక్ జరిగింది, 23,730 కోట్లు నేను చెప్పినాను. బహుశా ఆ రోజు వీడియో వాళ్ళు చూడలేదేమో, చూడకపోయింటే అది వాళ్ళ తప్పు. ఎనీవే, గోబర్ధన్ స్కీము గుర్తుపెట్టుకోండి, 23,731 crore ఇటీవల క్యాబినెట్ ఆమోదించింది. 10 ఏళ్ల కాలానికి గాను, 10 years, 2026-27 నుంచి మొదలుపెట్టి 2035-36 వరకు, 2026-27 నుంచి 2035-36 వరకు. ఏ మంత్రిత్వ శాఖ? మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. గోబర్ధన్ అంటే అబ్రివేషన్ గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో ఆగ్రో రిసోర్సెస్ ధన్. రైట్. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్ అండి. చెప్పినాం కదా, కొద్దిగా బోర్డు అనేది కొద్దిగా స్ట్రక్ అవుతుంది, రీక్యాప్ పాసిబుల్ కాదు. విల్ మీట్ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.